ఏమండోయ్ నాని గారు. సో గైస్ నేనైతే మీకు ఒక వీడియో చూసిరు కదా, ఎంతమంది చూసిరో నాకైతే తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందని అంటే ఇగో మొన్న పెట్టిన వీడియోకి ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో ఎంత కొంచెం మంచిగానే ఉంటుందేమో అని చెప్పేసి అనుకుంటే నా గతి ఏడాదాకా వచ్చింది తెలుసా. అప్పటికప్పుడు ఇగో కూరగాయలు కొయ్యాలంటే అన్నం కూర నేను ఉండాలంట. ఇది ఎందుకు అసలు పెళ్లి చేసుకునేందుకు మంచిగా పెళ్లి చేసుకుని మంచిగా హ్యాపీగా ఉండాలి. కనీసం కూడా ఆమెకి ఏందని అంటే అరే పెళ్లి చేసుకున్నా కదా సరే కొంచెం మన వంటన్నా వండి పెడదాం, మనంతా కొంచెం కూడా జ్ఞానం లేకుండా ఉంది, తెలియలేదు ఏం లేదు. ఏమన్నంటే హుషారు చేస్తుంది నేను చెయ్యను, నువ్వు ఒకరోజు చేయి నేను ఒకరోజు అంట. అంటే పాయింట్లు ఇట్లా అంటే ఒకరోజు నువ్వు ఒకరోజు నేను అని చెప్పేసి అని పెడుతుంది అంటుంది. అక్కడ ఉంది చూపిస్తున్నా మీకు, నేను చూపిస్తున్నా ఎవరి చెప్పు చెప్పు ఏమిటికి ఏమిటికి వంట అంటే ఎందుకు వంటలేవు నువ్వు అసలు? నేను వండు ఏంది, నువ్వు వండొచ్చు కదా. నేను ఉండాల్సిన అవసరం ఏంది? నువ్వు ఉన్నావు ఏమిటి చేసుకున్నావు పెళ్ళి నన్ను, మరి నాకు వండి పెట్టావా, అన్నం పెట్టావా నాకు? బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ ఇప్పుడు ఏంది మరి నాకు నన్ను మొండి పెడతారు, మళ్ళీ నాకు అన్నమూలు పెడతారు అంటే నువ్వు ఒకరోజు నేను ఒకరోజు అని చెప్పేసి అదేం మాట మాడుతున్నావు. అంటే నాకు వండి పెట్టాలని చెప్పి అంటే నీకు నేను వండి పెట్టాలా? నాకు నువ్వు వండి పెట్టాల్సింది పోయి నేను నీకు వండి పెట్టాలా? రోజు ఎప్పటి నుంచి వండి పెడుతున్నావు? రోజు మా అంటే ఎన్నిసార్లు చేసినావు? 2-3 సార్లు చేసినావు. ఎప్పుడైనా నీకే నేను హెల్ప్ చేస్తా? చెప్పు, నిజం చెప్పు. హెల్ప్ చేస్తానా చేయనా? ఒక మాట చెప్పు నాకు. హెల్ప్ చేస్తలేనా అంటే నాకు అర్థం కాదు అసలు. నువ్వు ఏంది అంటే ఇటు మాట్లాడు, నీ సోకులు తర్వాత పక్కన పెట్టు, కానీ ఫస్ట్ ఇటు మాట్లాడు. చెప్పు, ఏం సైలెంట్ ఉంటున్నావు ఏంది అసలు? ఏంది చెప్పు, నీ కథ ఏంది చెప్పు అసలు. వీడియో తీస్తా, బరాబర్ తీస్తాను నేను నా ప్రూఫ్ కోసం. అరే నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? నువ్వు అట్లా ఏమిడికి నవ్వుతున్నావు? నాకంటే ఒక ప్రూఫ్. వంట చేసి తప్పేందా? ఎవరన్నా చేస్తారా? చూడండి గైస్, ఒకటి చెప్తున్నా కదా, పొద్దున్న లేచి నుండి నేను రోజు డ్యూటీకి పోవాల్సింది, డ్యూటీకి పోకుండా ఏందనంటే ఇంకో అన్నం పెట్టిన ఎట్లా నాకు వంట వచ్చు, అన్నం పెట్టిన ఇగో ఎగ్గు కర్రీ అని చెప్పేసి అని వెన్నిగా నన్ను టమాటాలు కోస్తున్నా సరే కూడా నాకు ఎట్లా తెలుసా, నాకు వెనక నుంచి మెల్లగా ఇట్లా పుచ్చుతుంది, తినగొడుతుంది నాకు వెనక నుంచి మెల్లగా. ఏంది ఏదో ఒకటి అంటే ఇగో ఫ్రిడ్జ్లో నుంచి ఈ టమాటాలు గవి తీయన్నా సరే కూడా ఏమంటుంది, నేను ఎందుకు తీయాలి, నువ్వు ఏమిడుకున్నావు, నువ్వు చేసుకో. మొత్తం పని మొత్తం నేను చేసినాక నువ్వు చేసుకుంటావా? నీ పని మొత్తం నేను చేసినాక నువ్వేం చేస్తావు? ఇంకా నీతో ఏం అవసరం ఇంకా అని చెప్పి మాడుతుంది. నువ్వు చేసి చేయలేవుతా లేదని చెప్పి ఇంత రూబాబ్సే మాడుతుంది, ఇంత రూబాబు మాట్లాడుకుంటూ ఉంటుంది. నిజంగా ఇది మాత్రం నాకు అసలు చాలా మనసుకు బాధ అనిపిస్తుంది నిజంగా తెలుసా. చెప్పాలంటే ఏడుపు వస్తుంది. కానీ ఎంత సంతోషంగా అవి చూడు, ఎంత సంతోషంగా నవ్వుకుంటా. ఏం లేదు, కనీసం అన్నం వండి పెట్టు అన్నా సరే కూడా ఇట్లా చేస్తుంది. చెప్పు నువ్వు చెప్పు అసలు నీ బాధ ఏంది చెప్పు నాకు అసలు. నా బాధ ఏందా అంటే నేను నీకు వండి పెట్టాలా, నువ్వు నాకు వండి పెట్టాలా? ఫస్ట్ ఇటు మాట్లాడు. నువ్వు అటు ముఖం మొత్తం జుట్టు దూకుంటున్నావు ఎందుకంటే ఇటు మాట్లాడు. ఫస్ట్ ఇటు మాట్లాడు. అంటే ఒకరోజు నువ్వు ఒకరోజు నేనా? ఏమిటికి అంటే అట్లా వండుకుంటున్నానైతే నువ్వెందుకు ఇంకా ఉండి పని మనిషివి. నేను చూస్తా, నాకన్నా వండి పెట్టకపోతే నేను అట్నే చూస్తా. అర్థమైందా? ఏం చూస్తున్నావేంది ఓసే రామరామ సినిమాలో ఇట్లా చూసినావు, విజయశాంతి అక్క అట్లా చూస్తున్నావు నువ్వు. ఏముంది బట్టబుర్ర మీద ఏముంది అన్నాడా? ఏముందా బట్టబుర్ర మీద ఒకటే గుంజుతా ఉన్నావు నువ్వు జుట్టుని. నాకేముందా? నాకు ఎంత మంచి హెయిర్ స్టైల్ ఉంది చూడు రాసిగా, నాకు ఎంత మంచి హెయిర్ స్టైల్ ఉంది చూడు. నాకు ఎంత మంచి హెయిర్ స్టైల్ ఉంది చూడు. నాకు ఇంత మంచిగా ఉంది హెయిర్ స్టైల్. నేను ఇట్లా ఉన్నా సరే కూడా, నాకు గుండు గిక్కున్నా సరే కూడా నా ఫేస్ మంచిగా కనబడుతుంది. సరే ఇదంతా పక్కన పెట్టు, నువ్వు నన్ను వంట చేయండి అని చెప్పి నన్ను అనాల్సిన అవసరం ఏంది నీకు? ఏమి హెల్త్ బాగా జ్వరం వచ్చిందా? ఏం జ్వరం వచ్చింది? ఏం జ్వరం రాదు, యాక్టింగ్ ఏమని నిజంగా చెప్తున్నా కాదు. నీకు
ఏదైనా వంట ఏదైనా పని అంటే వంట వండు అంటే చాలు నాకు జ్వరం వచ్చింది అమ్మ కాలం వస్తుంది ఇట్లాంటి యాక్టింగ్ చేస్తుంది నిజంగా రోజు అవునా నువ్వు స్టిల్ చెప్తుంది కదా నేను అన్నం తినక 3 రోజులు అవుతుంది అన్నం తినక 3 రోజులు అవుతుంది అన్నం వండి పెట్టంటే అన్నం వండి పెడతలేదు 3 రోజులు అవుతుంది 3 రోజులు నుంచి నేను ఏం కూర చేసిన చెప్తున్నా ఏం పప్పు చేసినావు ఆ పప్పు వాళ్ళు చేసారు అవి చూసిన ఇది కూడా నేనే చేసుకున్నా ఈ పప్పు కూడా నేనే చేసుకున్నా ఇవి ఏం చేసేలేదు ఎందుకో నాకు మాత్రం నిజంగా చెప్తున్నాను కదా చెప్పుకోనికి ఇప్పుడు చెప్పుకోనికి చాలా ఉంది కానీ ఏందనంటే ఒకరిని బ్యాడ్ చేయడం ఎందుకు అంతే కదా ఇప్పుడు ఏం చేస్తున్నది ఇది నా ప్రూఫ్ కోసం నిజంగా ఇంత అన్నా సరే కూడా కొంచెం కూడా అరే అమ్మ పాపం ఎందుకులే అని చెప్పేసి అని పాపం కనికరం దయ అదేం లేకుండా ఇగో ఎంత సుఖంగా రెడీ అవుతుంది చూడు ఏం చెప్పాలి అదే వద్దులే మేడం వద్దులేండి మేడం నేను కోసుకుంటా మేడం నేను కోసుకుంటా అవసరం లేదు నేను కోసుకుంటా చూడరు కదా ఇగో ఇది పరిస్థితి అర్థమైందా ఈ పరిస్థితికి వచ్చింది నా సిచ్యువేషన్ ఈ పరిస్థితికి వచ్చింది ఎవరికి ఏం చెప్పాలో నాకు అర్థమవుతలేదు అసలు అంటేనేమో నేను చేయను ఇగో ఇప్పుడు ఇగో కవర్ చేయనికి అని చెప్పి అన్నం వండుతుంది అన్నం చూసినా ఏదో అట్లా నేను చేస్తున్నా నాకు వండనీకి రా మాకి బిర్యానీ చేస్తే నేను మెంటల్ అయిపోతాను తెలుసా ఇక అన్నీ నేను చేసినాక నువ్వేమిటికి నువ్వెందుకు నీకే చేయరాదు అన్నం వండ రాదు కూర వండ రాదు నిజం చెప్తున్నా కదా ఇట్లాంటి వాళ్ళు కొంచెము చూసి వాళ్ళతో ఎట్లా ఉండాలనేది అగో ఓవర్ యాక్టింగ్ కోసం కోస్తుంది చూడు కోస్తుంది మెల్లగా కోస్తుంది నిజం చెప్తున్నా ఇట్లాంటి వాళ్ళ కోసము ఎట్లా అంటే వాళ్ళ తగ్గట్టు వాళ్ళ మైండ్ సెట్ తగ్గట్టు ఉండాలి కానీ నేనేమో మంచిగా నాకు ఉండి పెడితే కడుపు నిండా తినొచ్చు అని చెప్పేసి అనుకుంటా అబ్బోయింది నువ్వు తొక్క మంచి చేసి పెడతా అనుకున్నా కానీ ఇంత దారుణంగా నన్ను ఇంత ఇబ్బంది పెడుతుంది ఇంత నన్ను ఏంటంటే మానసికంగా నన్ను వేధిస్తుంది ఆ వేదన తట్టుకోలేక అబ్బా నిన్న రాత్రి అయితే 2 గంటల దాకా ఏడ్చుకుంటూ కూర్చున్నా నా బాధ ఊరికి చెప్పాలి 3 రోజులు అన్నం తినక కడుపులో గాలి ఎంత బాధ అవుతుంది నాకు ఇంత ఏడుస్తున్న గారి కూడా కనికరం కూడా లేకుండా ఉండేది మరి ఎట్లా నవ్వుతుంది చూడగా నవ్వుతుంది నవ్వగులే వద్దులే నాకు తెలుసులే నిన్న మధ్యాహ్నం చేసింది కూడా నేనే అంతా వద్దులే కానీ ఆ యాక్టింగ్ సో గాయస్ నిజంగా చెప్తున్నా కదా నాకు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మస్తు ఏడుపు వస్తుంది కానీ ఏడుపు వస్తుంది కళ్ళకి నీళ్ళు తెస్తలేవు ఎందుకు వస్తలేదు ఏమో తెలిసి ఒక ఉల్లిగడ్డి కర్రలో పెట్టుకుంటా కర్ర ఇలాంటి తేలికి తెలుస్తుంది నిజంగా చెప్తున్నా గాయస్ ఒకటి ఇక నాకు కూడా నేను అనుకుంటా ఆమె అనుకుంటా నేను అనుకుంటా చెప్తున్నా కదా నాకు ఇదే టార్చర్ పెడితే ప్రతి దానికి వీడియో తీసి ప్రూఫ్ తీసి మళ్ళీ పెట్టకపోతే నా పేరు మార్చేసుకుంటా నా పేరు నాని కాదు కొత్త పేరు పెట్టుకుంటా ఓకేనా ఈ వీడియోకి మీరు కింద కామెంట్ చేయరు ఎంతమంది ఇది కరెక్ట్ అంటారు ఎంతమంది తప్పు అంటారు కింద కామెంట్ చేయండి నెక్స్ట్ ఎట్లాంటి మీరు ఒక మన సబ్స్క్రైబర్ ఒకరు ఏమైనా అంటే మీ వైఫ్ మీద ప్రాంక్ వీడియో అంటే వైఫ్ మీద వీడియో చేయని చెప్పేసాను ఎట్లాంటి వీడియో చేయాలన్నా కింద కామెంట్ చేసి పెట్టండి సరేనా కడుపులో కాలుతుంది ఆకలి బాగా అవుతుంది ఇంతవరకు అన్నం ఉండలే టైం చూడు 10:30 అవుతుంది నేను చెప్తున్నా కదా ఒకటి ఏం చెప్పాలో కూడా అర్థమవుతుంది మాటలు కూడా అసలు మస్తు ఆకలి అవుతుంది సరేనా సరే